మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎంతో సింపుల్గా చేసుకొని తోటకూర బంగాళదుంప ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బంగాళదుంపలు 2, తోటకూర కట్టలు 2, తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రేఖలు కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 3, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై ఆయిల్ వేడి చేసుకొని పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు వేగిన తర్వాత దీనిలోనే కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి 1 నిమిషం కలుపుదాం. ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత దీనిలో పై చెక్కు తీసి కట్ చేసిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. ఇవి ఇలా మూత పెడితే బంగాళదుంపలు నూనెలో మగ్గుతాయి. 2 నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి చూద్దాం. బంగాళదుంపలు మెత్తబడ్డాయి కాబట్టి దీనిలో శుభ్రం చేసి కట్ చేసి కడిగి ఉంచిన తోటకూర కూడా వేసి ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. రెండు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇప్పుడు తోటకూర బంగాళదుంపలు కూడా నూనెలో మగ్గాయి కాబట్టి దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మరొక నిమిషం మూత పెడదాం. ఉప్పు, కారం, పసుపు ఈ బంగాళదుంపలు తోటకూరకి పడతాయి కాబట్టి 1 నిమిషం మూత పెట్టి ఉడికించుకుందాం. ఇది 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఫ్రై. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత మూత తీసి చూద్దాం. బంగాళదుంప తోటకూర కూడా చక్కగా వేగాయి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఆలు తోటకూర ఫ్రైని వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకొని ఆలు తోటకూర ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.